హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుందాం స్టవ్ పైన. పెట్టుకున్నాం కదా స్టవ్ పైన. ఇప్పుడు ఇందులో ఒక 4-5 గరిటెలు ఆయిల్ యాడ్ చేయండి. నేను 1 కేజీ బియ్యం చేస్తున్నాను బిర్యానీ. మీరు ఆ కొలతను పట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో హోల్ గరం మసాలా, సాజీరా, లవంగాలు, పువ్వు, బిర్యానీ ఆకు, తేజ్పత్తి అంటారు కదా, అవి మొత్తం అన్నీ మసాలా సామాన్, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇది లైట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఉట్నే కలర్ వచ్చేస్తుంది కదా, అందుకే కొంచెం కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయలు, ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి ఇంకా కలిపేసుకొని బాగా ఫ్రై అవుతాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేద్దాం. నేను చికెన్కి ఏ మసాలాను గట్రా పట్టించేయలేదు, మామూలుగానే గట్టిగానే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇందులో సాల్ట్, నేను కల్లుప్పు వాడుతున్నాను, మీరు సాల్ట్ అన్నా వాడుకోవచ్చు. 1 కప్పుతో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా. ఇప్పుడు కారం ఒక 4-5 వేసుకోండి స్పూన్స్. చికెన్ బాగా పడుతుంది మ్యారినేట్ చేసుకుంది కదా దానికి. ఇప్పుడు ధనియా పొడి పెద్ద స్పూన్తో ఫుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్. మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ 1/2 అవర్ నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ మరి ఎక్కువ కలపకూడదు, మరి ఎక్కువ కలపకండి. మొత్తం మసాలా మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ రైస్తో మగ్గించుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుందాం రైస్ని కూడా, బాగుంటుంది అలా అయితే టేస్ట్. నేను చికెన్ దమ్ బిర్యానీ చేయట్లేదు, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీరే అంటారు రెస్టారెంట్ కంటే ఇదే బాగుంది అని. చూసారు కదా, బాగా కలిపేసుకున్నాం మొత్తం అంతా. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం ఒక 2 మినిట్స్. చూసాం కదా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసి మరొకసారి కలుపుకుందాం. మరి ఎక్కువ కలపకండి. చూడండి ఎంత మసాలా కూడా పట్టిందో, బాగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులోనే బాస్మతి రైస్కి ఎప్పుడు కూడా 1 గ్లాస్ బియ్యానికి 1.5 మాత్రమే వేసుకోవాలి. ఇంకా తక్కువ వేసుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం అసలు వేసుకోకండి. అలా వేసుకుంటే పలుకుగా వస్తుంది. ఇప్పుడు నేను 1 కేజీ బియ్యానికి యాడ్ చేస్తున్నాను వాటర్. ఇప్పుడు కూడా వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి. 1 గ్లాస్కి 1.5 అంతే కరెక్ట్గా కొలత మెజర్మెంట్స్. చాలా బాగా వస్తుంది అలా చేస్తే. చూడండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మీకు ఉప్పులు కారాలు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేను మూత పెట్టేస్తున్నాను.
ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం పైకి వచ్చేసింది రైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ రైస్ని అస్సలు కలపకండి, మీకు చూపించడం కోసమే కలుపుతున్నాను. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లో ఉంది కదా, ఇప్పుడు రైస్ బిర్యానీ మొత్తం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మీ దగ్గర ఏమన్నా ఉంటాయి కదా చిన్న రోళ్ళు, అవి అలా పెట్టేసుకోండి. మొత్తం అలా పెట్టేసుకున్నారంటే ఇలా పెట్టేసుకున్నారంటే వెయిట్కి సరిపోతుంది. ఇలా ఒక 15 మినిట్స్ ఉంచాలి, లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అలా అయితే బాగా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయ్యింది కదా, చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇది ఇంకా కొంచెం చెమ్మ ఉంది కదా, ఆ చెమ్మ కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది. మనం అలా మూత పెట్టేసే ఉంచాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇంకా ఆ వేడికి దగ్గరికి అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, నేను మొత్తం మిక్స్ చేశాను ఒకసారి, చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ తయారైపోయింది. సేమ్ రెస్టారెంట్ కన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.